నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. నేను మిస్ ఫియా వర్మ. తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డు కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తోంది. టీటీడీ చైర్మన్ గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నెల 18న తొలి సమావేశం జరగనుంది. ఇందులో కీలక నిర్ణయాలు ఉంటాయని సమాచారం. అయితే ఇప్పటికే టీటీడీ చైర్మన్ కీలక ప్రకటన చేశారు. టీటీడీలో హిందువులు మాత్రమే ఉండాలని ఈ ప్రకటన సారాంశం. టీటీడీలో అన్య మతస్థులు అనే అంశం చాలా కాలంగా వివాదాస్పదంగా ఉంది. అన్య మతస్థులను టీటీడీ నుంచి తప్పించాలని ఉద్యమాలు జరిగాయి. కానీ ఇప్పటికీ అది నినాదంగానే ఉంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. సీఎస్గా ఎల్వి సుబ్రహ్మణ్యం ఉన్నారు. ఆ సమయంలో తిరుమలలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఆయన ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి విచారణ చేశారు. అన్య మతస్థులు అని అనుమానం వచ్చిన తరువాత టీటీడీ ఉద్యోగుల ఇళ్లకు కూడా వెళ్లి పట్టుకున్నారు. అంతకుముందే మొత్తంగా 45 మంది ఉద్యోగులను అప్పట్లో తప్పించినట్లుగా తెలుస్తోంది. అయితే వారు కోర్టుకెళ్లటంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఎల్వి సుబ్రహ్మణ్యం మొత్తం టీటీడీని సంస్కరించే ప్రయత్నం చేశారు. కానీ జగన్ సర్కార్ ఆయనను హఠాత్తుగా తప్పించింది. తరువాత కొన్ని సందర్భాలలో తిరుమలలో అన్యమత ఉద్యోగులు లేకుండా చేసేందుకు ప్రయత్నం చేసేందుకే ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని తప్పించారన్న విమర్శలు కూడా ఉన్నాయి. టీటీడీలో అన్యమత ప్రచారం చాప కింద నీరులా కొనసాగుతుందన్న అనుమానాలు ఉన్నాయి. ప్రధానంగా 2020లో దీనిని గుర్తించారు. ఈ అంశంపై దృష్టి సారించిన టీటీడీ విచారణ కూడా చేసింది. అయితే అంతకంటే ముందే టీటీడీలో అన్యమత ఉద్యోగులు ఉన్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. అన్యమత ప్రచారం చేస్తూ తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తున్న వారిని గుర్తించి 69 మందితో కూడిన ఓ జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో టీటీడీలో ఉద్యోగాలు చేస్తున్న వారితో పాటు అక్కడే పదవీ విరమణ చేసిన మాజీ ఉద్యోగులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీటీడీ భావించింది. అటువంటి ఉద్యోగులను టీటీడీ నుంచి పంపించేయాలని కూడా అనుకున్నారు. కానీ అక్కడికక్కడే ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఇటీవల పరిణామాల నేపథ్యంలో టీటీడీపై బలమైన చర్చ నడుస్తోంది. ఇటీవల టీటీడీ లడ్డు వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసింది. మరోవైపు అన్యమత ఉద్యోగస్తుల విషయం కూడా చర్చకు దారితీసింది. అన్య మతస్థులను టీటీడీలో ఉన్నత ఉద్యోగుల స్థానాల్లో కూర్చోబెట్టారని, మాంసాహారం, గంజాయి, మద్యం వంటివి కొండపై విరివిగా దొరుకుతున్నాయని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, జనసేనలో తీవ్ర ఆరోపణలు చేశాయి. తిరుమల కొండ పవిత్రత దెబ్బతినే ప్రమాదం ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. ఇటువంటి పరిస్థితుల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. టీటీడీ ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేసింది. అయితే ఈ అన్ని మతస్థుల అంశాన్ని ఎలా పరిగణలోకి తెస్తుందో చూడాలి.